అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏమిటి అంటే హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి అతనిని ఎలా దర్శించుకోవాలి. మనం రోజు 50 సార్లు దరూద్ షరీఫ్ పాటిస్తే, అలాగే రాత్రి పడుకునే ముందు వజూ చేసి దరూద్ షరీఫ్ పాటించి పడుకోవాలి. అలాగే ఒకరోజు హజరత్ అనస్ రజల్లాహు అన్హు గారు ఆయన రోజు ఒకే బట్టలతో ధరించి రోజు ఉండేవారు. అలాగే వారి స్నేహితులు రోజు బట్టలు ఉతికేవారు. కానీ హజరత్ అనస్ రజల్లాహు అన్హు గారు బట్టలు అగ్గిలో వేసేవారు. వాళ్ళ స్నేహితులు అడిగేవారు, ఏ అనస్ రజల్లాహు అన్హు గారు ఎందుకు బట్టలు అగ్గిలో వేస్తున్నారు? మేము ఉతుకుతున్నాము, మీరు ఎందుకు వేస్తున్నారు? అప్పుడు అనస్ రజల్లాహు అన్హు అనేవారు, నేను ఈ బట్టలు ఒకసారి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒకసారి భోజనంకి పిలిచాను. ఆయన అదే దఫ్తర్ఖానాలో ఆయన భోజనం చేసి ఆయన వెళ్ళిపోయారు. అదే ఆ గుడ్డని ఇప్పటికీ నేను వాడుతున్నాను. ఆ గుడ్డ ఇప్పటికీ నేను అగ్గిలో వేసి తీస్తే ఎలాగున్న గుడ్డ అలాగే ఉంటుంది, అది కాలదు. అదే మీరు కానీ డైలీ రోజు 50 సార్లు దరూద్ షరీఫ్ పఠిస్తే మీకు అలాగే జరుగుతుంది. ఉదాహరణకి, అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదనా సఫియనా నబియనా మౌలానా ముహమ్మద్ వబారిక్ వసల్లం సల్లు అలైహి వసల్లం అలైకి యా రసూలల్లాహ్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం. అలాగే మీరు రాత్రులు పడుకునే ముందు మీరు వజూ చేసి 50 సార్లు దరూద్ షరీఫ్ పఠించి మీరు పడుకునేలాగైతే మీకు ప్రళయ దినాన ముహమ్మద్ గారు మీకు దర్శించుకునే అవకాశం మీకు వీలుంటుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.